చీరమీన తీసుకున్న వాళ్ళు అడిగేది ఏంటంటే, మనం ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చా? ఎన్ని రోజులు పెట్టుకోవచ్చా? అని అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా. చీరమీన అనేది తీసుకున్న తర్వాత 2, 3 నెలలు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే ఎటువంటి డ్యామేజ్ అవ్వదండి. ఇదైతే కన్ఫర్మ్ 100% మీకు తెలిసిన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అడగండి. చీరమీన ఏ టైంలో కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. మన యానం వేలంపాటలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రెజెంట్ అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు దూర ప్రాంతంలో ఉంటే కనుక పైనుండే నెంబర్‌ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మనం ఎక్కడికైనా డెలివరీ చేస్తాం. ఇది మ్యాటర్ గైస్. నెక్స్ట్ చీరమీన అనేది అసలు చేప, రొయ్య, పాము అని అడుగుతున్నారండి. చీరమీన కూడా ఒక చేప జాతే. ఇది ఏంటంటే మనకి గోదావరి కాలం ఎప్పుడైతే వస్తుందో పులస అనేది మనకి ఎంటర్ అవుతుంది కదా. తర్వాత నెక్స్ట్ గోదావరి కాలం అయిపోయిన టైంలో ఈ చీరమీన అనేది సముద్రం నుంచి గోదావరిలోకి ఎంటర్ అయ్యి ఆ విధంగా ధవళేశ్వరం, రాజమండ్రి వరకు వెళ్తుందండి. యానంలో పడినప్పుడు ఏంటంటే మనకి చిన్న చేప అయితే ఉంటుంది కదా, దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ కేజీ వచ్చి 1500 కూడా పడుతుంది. అదే రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఇది కొంచెం ఎదగడం వల్ల దీన్ని మున్నేడు పరిగంటాం. అప్పుడు డిమాండ్ అనేది తగ్గిపోద్ది. సో ఇది తేడా అండి. చీరమీన గురించి తెలిసిన బాగా తెలుస్తుంది. ఇది మ్యాటర్ గెస్. యానం వేలంపాటలో చీరమీన అయితే మంచిగా అవైలబుల్ ఉంటుంది. యానం వేలంపాట టైమింగ్స్ వచ్చి ఉదయం 7 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే పైన నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి.